ముఖ్యమైన వాళ్ళందరూ ఈ రోజులో ఈ కార్యక్రమంలో హాజరయ్యి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీని ఇస్తాము అని చెప్పడమే కాకుండా 25 తారీఖు నుంచి 30 తారీఖు లోపల 6 రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఇంటింటికి తిరిగి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం, హనుమాన్ జయంతి సందర్భంగా మీరందరి మాట ఇచ్చి కార్యక్రమం చేపట్టడం ఇది ఒక శుభసూచకం. ఈ కార్యక్రమం తర్వాత మన లంబాడ సోదరుల ఆరాధ్య దైవమైన బావోజీ మందిరానికి మనందరం, నేను కూడా మీతో పాటు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలు మనం మొదలు పెడదాం. ఈరోజు ఈ వేదిక మీద నుంచి కొన్ని అంశాలు మీతో ప్రస్తావించదలుచుకున్నా. ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2009లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆనాడు 14 రోజుల్లోనే 7500 మెజారిటీతో మీరు గెలిపించి మీరు నాటిన మొక్క ఈనాడు 33,000 మెజారిటీతోని కొడంగల్ ఎమ్మెల్యే అవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే కాపాడి మీరే అండగా నిలబడి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఈ కొడంగల్ అండగా నిలబడ్డది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతోనే